ఇవాళ నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలం గొల్లకోటివారిపాలెంలో ఉన్నాము. ఇక్కడ రైతులు అరటి సాగు తీసుకుందాం. పిలకలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి మీకు? విజయవాడ నుంచి వస్తుందండి మనకి. ఓకే. మన పిల్లకేమో విజయవాడ వెళ్తుందండి. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? మేము దగ్గర 20 ఎకరాలు సాగు చేస్తాం. ఎంత డిస్టెన్స్ లో నాటుతూ ఉంటారు మొక్కల్ని? 5 అడుగులు. ఎరువు ఎంత కాస్ట్ ఉంటుంది? పొరుసులు ఒక ఎకరానికి 60-70 అవుతుంది. నీళ్లు మీరు ఎట్లా పోస్తూ ఉంటారు ఏంటి? నెలకు ఒకసారి పెడతామండి. పిండి వేసినప్పుడు అంటే 15 రోజులకు ఒకసారి ఒక తడి వదలండి. ఏంటంటే నరికేశారు? ఈ కొయ్యపోతే నీ చెట్లు లేకదండి. ఇది మనం వేసిన పిండి ఇది లాగేసుకుంటదండి. ఇది లాక్కోకుండా కోసేది. బొప్పాయి చెట్లు కూడా ఉన్నాయి కదా, మన ఓన్లీ తింటాకే వేస్తున్నాం. ఇవి అమ్ముకున్నా డబ్బులు వస్తాయండి. ఎకరానికి మీకు ఎంత లాభం వస్తుంది? ఎకరానికి వస్తే ఒకసారి 40,000 వస్తుందండి. లేకపోతే 40,000 కూడా రాదండి. ఈ యాసకంలో మనకి రేటు రాదండి. పెద్ద 50 రూపాయలు 70 రూపాయలకి అలా. మీరు మాట్లాడుతుంది ఒక పెద్ద గెల. ఇప్పుడు 20 లక్షలకి మీకు టర్న్ ఓవర్ ఎంత వస్తుంది? మొత్తం 8 లక్షలు వస్తుంది అంటే ఫార్న్ బట్టి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బాస్ వాలా తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఇవాళ నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలం గొల్లకోటివారిపాలెంలో ఉన్నాము. సో అయితే ఏంటి అంటే ఇక్కడ రైతులు, సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే అరటి సాగు తీసుకుందాం. సో అరటికాయల్ని అరటి యార్డ్లో వీళ్ళు అమ్ముతూ ఉంటారు రావులపాలెంలో. సో అక్కడ వాళ్ళు ఎంతకు అమ్ముతారు, అక్కడ నుంచి మన దగ్గరికి రావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ కావచ్చు, తర్వాత ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో చేతులు మారుతూ వస్తుంది, ఆ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు పండించే పంటలకి వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, సో మనం చూద్దాం వారి మాటల్లో అడిగి. సో వారి కష్టాలు కానీ, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లెట్స్ గో. హాయ్ సూరన్న, నమస్తే. హాయ్ రాజమామ, నమస్తే. అంతా బాగేనా? అంతా బాగున్నాం. ఓకే, ఫైన్ అన్న. సో మాకు మీ యొక్క బిజినెస్ గురించి, అంటే మీరు ఎలా పండిస్తారు, ఎంత ఖర్చు పెడుతూ ఉంటారు ఒక పంట పండడానికి, ఆ తర్వాత దీన్ని మీరు ఎలా అమ్ముకుంటారు ఏంటి, అదంతా మాకు మా ప్రేక్షకులకి మీరు చూపించాలని కోరుకుంటున్నాం. చూపిస్తారా? అలాగే చూపిస్తాం. పెరిగిన తర్వాత మొక్కలు ఉంటాయి కదా, సో అవి ఎట్లా పెరుగుతూ ఉంటాయి అది చూపించండి మాకు. ఇది పిల్ల పాతిన తర్వాత అండి దీనికి 4 కోడలు ముందు వేయాలండి. ఎరువు కాంప్లెక్స్ ఉంటాయి కదండి, అవి 4 కోడలు వేసిన తర్వాత అప్పుడు చెట్టు 9 నెలలకి ఎంతదండి. చెట్టు 9 నెలలు అయిన తర్వాత అది ఇంకో 3 నెలలకి మనకి కొట్టుకొస్తుందండి తయారీకి. ఓకే ఓకే, అంటే కాయలు వస్తాయి. కాయలు వస్తాయండి. ఏంటంటే నరికేశారు? ఈ కొయ్యపోతే నీ చెట్లు లేకదండి. ఓకే, అందుకని కోతి చెట్లు ఎగుతుందండి. మళ్ళీ ఇది మనం వేసిన పిండి ఇది లాగేసుకుంటదండి. ఇది లాక్కోకుండా కోసేది. అప్పుడు ఇది సంవత్సరం, అది సంవత్సరం అర్థం మనకి అలా. ఓకే ఓకే, అది ఇది చక్రకేళండి ఇది. ఓకే ఓకే, సరే. మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? మేము దగ్గర 20 ఎకరాలు సాగు చేస్తున్నాం. 20 ఎకరాలు. ఓకే, అంటే ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? 1,20,000 దాకా అవుతుంది. ఓ, ఒక ఎకరానికి 1 లక్ష. అంటే 20 ఎకరాలకి 20 లక్షలు సంవత్సరానికి అవుతుందండి. అబ్బో, అది అంటే మనకి పారు ఉందానికి ఒక పారు అంటే ఎండాకాలం పారు, ఎండాకాలం అంటే మనకి ఇప్పుడు ఎండలకి గాలి ఎత్త కదండి. అవును అవును, వడగాలి. ఆ గాలికి ఇరిగిపోతే ఒక్కొక్క కర్ర ఎదురు కర్ర ఎడతాం దీనికి. ఓహో, కొంచెం పెద్ద అయిన తర్వాత లేకపోతే కాయ మొదలైన తర్వాత? చెట్టిన తర్వాత ఏనడం అంటే కాయలు మొదలవుతాయా? ఈనిన తర్వాత అండి. అది ఎంతదండి ఇప్పుడు 8 నెలలకి ఎంతది కదా. ఈనిన తర్వాత అండి ఈ కర్ర, ఓకే, ఇది ఏల కర్ర అంటారు, గెడ అంటారు దీన్ని. ఓకే, ఈ గెడ అడుగుచ్చి దీనికి వేస్తారండి. ఓకే, ఈనిందని ఎడ తెలిసిందండి మీకు? అది బయటకు వస్తుందండి పొత్తు. ఓహో, ఓకే. ఇది 8 నెలలకి ఎంతదండి ఇది. ఓకే, ఈ పొత్తు 8 నెలలకి ఈన తర్వాత దీన్ని ఎలాగ వేసండి. ఇక్కడ పోగారు కిందండి, గులపం కింద ఎలా ఉంటుంది అలా కోసి దీన్ని ఈ బెజ్జులో పెట్టి దీనికి సపోర్ట్ ఎత్తండి. ఇది ఇక్కడ రైతు పడ్డ పాటలు ఎన్ని పాటలు ఉన్నా చూసుకోండి. అదేలేండి, ఆయనకి తెలదు మాకు తెలదు. ఇది కట్లు దీనికి కొట్లు కట్టరండి. ఇలా కడతాడు. ఓకే, ఇలా కట్టితే గాలి ఎత్తాయి కదండి మనకి, వడగాళ్ళు, అవును అవును, ఎదురుగాళ్ళు తుఫాను వచ్చి ఇరిగిపోయింది అంటారు కదా. అవును, ఆ టైంలో కాస్తుందండి. కర్ర ఇలువ అది 100 రూపాయలు అండి. కర్ర ప్రతి చెట్టుకి ఒక 100 రూపాయలు పెట్టి కర్ర కొనాల్సి వేసిందండి. ఓకే, అలాగే మరి అందుకు పెట్టుబడి ఎక్కువ వద్దండి. అదే కర్ర వేయకుండా పారు అయితే అండి అంత అవదండి, 50,000తో పోద్దండి. మరి అలా చేయొచ్చా? అలా చేయొచ్చండి. అది యాసకాలం పారు. వేసవిలో గాలి ఎక్కువ, యాసకంలో మనకి రేటు రాదండి పెద్ద. ఓకే, ఇప్పుడు ఉందండి. ఇప్పుడు అన్న సీజన్ పట్టుకెళ్తున్నాం 50 రూపాయలు 70 రూపాయలకి అలా. అయ్యో, ఇప్పుడు అండి బాగున్న గెల అయితే 200. మీరు మాట్లాడుతుంది ఒక పెద్ద గెల. ఒక గెలకి ఎన్ని ఉంటాయి? 80 కాయలు, 100 కాయలు, 150 కాయలుగా ఉంటాయి. 80 కాయలు, 100 కాయలు, 50 రూపాయలు. 50 రూపాయలు ఇప్పుడు అన్యాయం కదా. ఇప్పుడు అండి అది అన్న సీజన్ కదండి. ఇప్పుడు అన్న సీజన్ తర్వాత మేము ఇది రావుల పాలు పట్టుకుని వెళ్తామండి. ఇది గెలలు. ఈ గెలల
రావులపాలెం పట్టుకెళ్తామండి. ఓకే. రావులపాలెం పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ అమ్ముతామండి. అక్కడ అవకాశం బట్టి మన పెళ్లి సీజన్ ఉన్నాయనుకోండి, పెళ్లి సీజన్ ఉండంటే పెళ్లి సీజన్కి ఒక కర్ర వచ్చి 300 పడుతుంది సీజన్. కర్ర అంటే గెల ఒక గంట గెల. సూరన్న గారు, ఈ పొలంలో ఎంత డిస్టెన్స్ లో నాటుతూ ఉంటారు మొక్కల్ని? ఇది ఎకరానికే 600 పిల్లలు పత్తారండి. ఓహోహో, లెక్క ఉంటుంది ఒక ఎకరానికి 600. ఎకరానికి అది కొబ్బరి తోటలో అయితే 600 పత్తారు. మళ్ళీ పల్లాలు ఉంటాయి కదండి, అది నార్మల్ అండి, ఓపెన్ ఉంటాయండి, అంటారా, అవి అయితే ఎకరానికి 1000 పిల్లలు పత్తారు. 1000. సో మీరు కొబ్బరి కూడా ఉన్నాయి కాబట్టి మీకు రెండు కూడా మనకి 8 అడుగులు పత్తామండి. ఓకే, 8 అడుగులు డిస్టెన్స్. 9 కానీ 9 పత్తుకుంటారు. వాళ్ళైతే 6 అండి, 6 కానీ 5 కానీ డిస్ట్రిక్ట్ అండి, 5 అడుగులు పత్తిరండి. అలా ఎరువు ఎంత కాస్ట్ అవుతుంది? 25 ఒక ఎకరానికి, ఒక సంవత్సరానికి 1,00,000 మామూలుగా కదా, అందే కలిపి ఎరువు ఎంత కాస్ట్ ఉంటుంది? ఎరువులకి అయితే దిమ్మల చుట్టూరు దిమ్మల కడతాకి అయితే ఎన్నింటి ఖర్చులు ఒక ఎకరానికి 60,000-70,000 అవుతుంది. దీనికి కాంప్లెక్స్, యూరియా 20 మొన పుష్కల. ఓకే, ఎక్కడ దొరుకుతాయండి? రావులపాలెంలో తీసుకొస్తాం. ఓకే, అది కొనుక్కుంటా వస్తాం, మేము తెచ్చుకుని వేసుకుంటాం అండి. సో అది సూరన్న, మరి మొక్కలకి నీళ్లు మీరు ఎట్లా పోస్తూ ఉంటారు ఏంటి? నెలకే ఒకసారి పెడతామండి. పిండి వేసినప్పుడు అండి 15 రోజులకి ఒకసారి ఒక తడి వదలాలండి. 15 రోజులకి ఒకసారి. పిండి అంటే ఎరువు వేసినప్పుడు నీళ్ళు వదులుతూ ఉంటారా మొక్కలకి? ఓకే, ఇవి వేరే అటువైపు ఉన్న మొక్కలకి వెళ్తుందండి. అది అలా కలుచుకుంటా అలాగే ప్రకారంగా వస్తాయండి. అంటే శీతాకాలం అయితే నెలకోసారి పెడతామండి. ఆటి ఎక్కువ పెట్టినండి, ఇది ఎర్ర తెగులు చెట్టు ఎరుపు వీటికి తెగులు ఉన్నాయండి చెట్లకి. అదో నష్టం అండి మళ్ళీ మాకు. మీకు ఈ చెట్టు చూడండి, ఈ తల్లి ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఈ తల్లి ఎక్కువ అయితే ఎలాగ ఎరుపు వచ్చేది. ఓహో, అంటే ఇప్పుడు ఇది రెడ్ అంటారు దాన్ని. రెడ్ కంటే అది సిరగెళ్ళండి, పెద్దగా ఎవడో కొండ జ్యూసులకి అది ఏదో వెళ్ళిపోతాయండి. ఇది అయితే చూడండి, ఇది వేరే ఈ రంగు ఉంటారండి. ఈ రంగు ఉన్న చెట్టు అయితే మనం అనుకూలంగా వెళ్ళేద్దండి. మరి చెట్టు పాడైపోయినట్టే? పాడవదండి, అది ఏదో తొక్కు రేటుకి వెళ్తుంది. అది దానికి ఉన్న రేటు దీనికి క్యాల్కులేట్ వస్తుంది. ఇప్పుడు మనకు కొన్ని వాటిలో కొన్ని చెట్లు చూడండి, కొన్ని పళ్ళు ఉంటాయి కదా, ఈ చిన్న సైజు పెద్ద సైజు అలా ఆ టైప్ లో ఈ ఏరిగా ఉంటది, అది ఏరిగా ఉంటది. ఈ బొప్పాయి చెట్లు కూడా ఉన్నాయి కదా మధ్య మధ్యన, ఈ చెట్లు ఒకసారి వేస్తామండి. మధ్య మధ్యలో కూడా వేసుకోవచ్చండి. అంటే మనం ఓన్లీ తింటాకే వేస్తున్నాం ఇవి, అంటే అమ్ముకున్నా డబ్బులు వస్తాయండి ఇవి. అదేలేండి, అంటే ఎక్కడ 2 చెట్లు కొంతమంది ఏం చేస్తారండి, ఈ అరటి అయిపోయిన తర్వాత ఇవి బతుకోవచ్చు. అదేలేండి, ఇది వ్యాపారం చేసుకోవచ్చండి, బాగుంటది. కానీ ఏంటంటే ఈ సంవత్సరం రైతులకి ఏం పని అవ్వలేదండి. ఓకే, పట్టుకెళ్తున్నాం కానీ వ్యాపారం ఏం కిక్ అవ్వట్లేదండి. కింద సంవత్సరం మొత్తం ఇరిగిపోయిందండి. మొత్తం వేసిన తర్వాత ఇరిగిపోయిందండి. అయ్యో, గట్టిగా వేసిందండి కింద సంవత్సరం. ఇప్పుడు లాస్ కదా, లాస్ అయింది మరి. సంవత్సరం పడిన కష్టం అంతా పోయినట్టే. లాస్ 5 లక్షల దాకా పోయిందండి. మరి ఎట్లా మీరు ప్రకృతి ఇంత ముందంటే ఈ తుఫాన్లకి గిఫాన్లకన్నా ఇది మన ప్రభుత్వం ఇచ్చేవారండి. క్రాప్ కి ప్రభుత్వం ఇచ్చేవారు. అండ్ పడిపోయినప్పుడల్లా ఎకరానికి ఎంత ఇచ్చేవారు. ఏదో ఒక కాలక్షేపానికి ఎంత కొంత 10,000 ఎకరానికి వేసేవారు ఇంత ముందండి. ఇప్పుడు ఈ టైప్ లో ఇప్పుడు రావట్లేదండి. అయ్యి ఇప్పుడు ఇంక మళ్ళీ కొత్తగా పెడుతున్నారని అన్నారు. అది మనకి ఇంకా కొన్ని దుక్కుల్ని పని ఉంది, కొన్ని దుక్కుల్ని ఇంకా పని అవ్వలేదండి అది. ఓకే, సో మరి ఈ ఫార్మింగ్ చేయడం వల్ల, ఈ బిజినెస్ చేయడం వల్ల మీకు లాభాలు వస్తున్నాయా? వస్తే వస్తామండి, అలాగే నడిచిపోతుంది జీవన పొట్ట కోసం. ఈతమండి ఇంకా అలాగ పోతుందండి ఎదరికే. అదే అంటే ఇప్పుడు ఒక ఎకరానికి మీకు ఎంత లాభం వస్తుంది? ఎకరానికి వస్తే ఒకసారి 40,000 వస్తుందండి. లేకపోతే 40,000 కూడా రాదండి. 40,000 కూడా కష్టపడితే పెట్టిన పెట్టుబడి కూడా రాదండి. అంటే ఇప్పుడు 20 ఎకరాలకి 24 3 లక్షలేనా మొత్తం? మరి సంవత్సరానికి మరి పెట్టుబడి అంతేను కదా. సంవత్సరానికి వచ్చింది మనకు లాభం వచ్చింది, ఒకసారి వచ్చిందంటే వస్తుందండి, లేకపోతే ఒకసారి రాదండి. అంటే ఎకరానికి మీకు 40,000 లాభం ఉంటుంది సీజన్ గా, ఒక సీజన్ కండి లాభం. టర్న్ ఓవర్ ఎంత వస్తుంది? ఇప్పుడు మీరు ఒక 20 ఎకరాలు సాగు చేస్తున్నారు, 20 లక్షలు పెడుతున్నారు, ఒక ఎకరం మీద ₹1,00,000 చొప్పున. ఇప్పుడు 20 లక్షలకి మీకు టర్న్ ఓవర్ ఎంత వస్తుంది మొత్తం? 8 లక్షలు వస్తుంది. అంటే ఫార్న్ బట్టి. అదేలేండి, అంత మాడు మన ఎకరం కదండి. మొన్న అన్నం పడిపోయింది, మొన్న అడిపోయిందంటే ఇంచుమించు ఒక కర్ర కూడా లేదు. ఓ, సో కర్రలు కూడా పడిపోయింది మొత్తం. ఇప్పుడు గెల మాత్రం ఎంతకి వెళ్తుంది? ₹50 వెళ్తుంది. ఇప్పుడు అయితే 50 వెళ్తుందండి. మొన్నటి దాకా అయితే మన చూడండి పడిపోయిన టైంలో అయితే 400 కూడా వెళ్ళింది గెల. ఆ సీజన్ అయితే కిందటి సంవత్సరం సీజన్ అయితే బాగా పనిచేసింది. మీకు తెలుసా ఇక్కడ నుంచి గెల సిటీలోకి వెళ్ళడానికి
చేతులు మారుతూ దళారుల చేతుల దగ్గర నుంచి కావచ్చు, సో రేట్స్ పెరుగుతూ వెళ్తుంది తెలుసా మీకు అది? మరి మీరే డైరెక్ట్ గా పంపొచ్చు కదా. మనకి మరి అసలు పార్టీ మనకి తెలగదండి అక్కడ. అంటే మీరు వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వెళ్ళినా మన మాట ఆయన ఎండవు, మన మాట రైతులంటే పైన బోకర్ మాట వింటాడు, మయంగా బోకర్ ఉంటాడు ఆడు మాట వింటాడు, మనం ఏం చెప్పిన వింటాం. అలా ఆడిది ఆడికి అమ్మేసిన ఆడిది, ఆ డబ్బులు ఇవ్వకపోయినా మధ్యలో నీడు మనకి ఇస్తాడు. అయ్యో ఆడు అమ్మలేదని ఆడు ఏం చేస్తాడు, డబ్బులు ఇవ్వడు, ఎక్కడి ఎత్తాడు. మన కొత్తలో వెళ్తే ఎక్కడి ఎత్తలేడు, ఆడు పాతలు అనుకోండి ఆడికి అలవాటు మీద ఆడికి ఇస్తాడు, మనకి ఇవ్వడం. మరి ఎట్లా ఈ వ్యవస్థని ఏ విధంగా బాగు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? వ్యవస్థని ఏ విధంగా రైతాంగాన్ని సొంతంగా పెట్టి అమ్మి కెపాసిటీ బాగానే చేస్తున్నారు, కానీ అది జరుగుతులేదండి. అది జరుగుతులేదు. మధ్య రకంగా బోకర్లు ఎక్కువైపోయి అలాగైపోయి ఇలాగైపోయి రైతుకి వచ్చేది ఏమి లేదు. సో సూర్యన్న మొత్తానికి 9 నెలల చెట్లు అన్ని చూసాం మనం. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్న చెట్లు ఉన్నాయి కదా ఇవి. సో ఇవి ఎగ్జాక్ట్గా 1 year పడుతుందా? 1 yearకి ఇంకా మీరు కోసేస్తారనమాట. సో ఎలా తెలుస్తుంది అది మీకు? అది తయారు వస్తుంది కాయ, అది కాయ అండి, కొంత గొలుగు ఉన్న కాయ నాకు ఉన్నాయండి. అవి కొంత తయారు పెట్టి నరికిస్తామండి. ఈ కాయలు ఇలా లావు వస్తాయండి, లావు వస్తే అది ఎప్పుడు తయారు అప్పుడు నరికేస్తారండి. అవి చెట్టుకి మీకు మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? మనకి ఎకరానికి ఇంతనే అవుతుందండి. ఇంకా మనకి చెట్లు లెక్క అంటే ఇప్పుడు ఒక చెట్టుకి ఒక గెలగద వస్తుంది. ఇది ఐదో చెట్టుకి వచ్చి 40 రూపాయలు ఖర్చు అవుద్దండి. చిత్తు ఇది లీజు అని ఉండదండి. చిత్తు రైతుకి కట్టవలసిన చిత్తు 40,000. ఈ 40,000కి దీనికి ఖర్చు వీళ్ళకి మళ్ళీ మనం పెట్టుబడి అన్నీ పోయి ఒక చెట్టుకి వచ్చి 40 రూపాయలు 50 రూపాయలకి వెళ్తుంది. మనకి సంవత్సరం పడుతుందండి నరికినప్పటికి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని పొడి చేసి మళ్ళీ పదేసుకుంటారు. మళ్ళీ ఇంకోటి ఈ పిలకన తవ్వేసి మళ్ళీ ఇక్కడ పదేస్తారు దీన్ని. ఓకే మళ్ళీ ఇది మళ్ళీ ఇంకో సంవత్సరానికి. అట్లా అప్పుడు అది కట్ అయిపోతుంది. మళ్ళీ అది కట్ అవుతుంది, సంవత్సరం కట్ అవుతుంది. ఈ పిలకలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి మీకు? మాకు ఇక్కడ ఉంటే లోకల్లో ఉంటుంది కాదండి. ఇదే పిలక విజయవాడ నుంచి వస్తుందండి మనకి. మన పిలకేమో విజయవాడ వెళ్తుందండి. అలాగని ఈ మన ఏరియా ఇంకో ఏరియా అలా మారుతాయండి. భూమిని బట్టి పంట దానికి పోషకం బాగుంటది. మన భూమిలో పెడితే పని చేయకండి. ఇంకో భూమి అంటే విజయవాడ భూమి ఏమో బాగుంటాయండి. అవి ఆ భూములు మనకి ఎడతారు, మన భూములు ఆలెట్టుకుంటారండి. మళ్ళీ ఎర్రగా ఉంటాయి నేలలో మా ఏం మట్టి నేలండి. అందుకని దానివల్ల వాళ్ళకి పిల్ల బలంగా వస్తుందండి. అది ఎర్ర నెలలు మంచిగా అంతేండి. మరి ఆ ఎర్ర నెల ఎట్టుకొచ్చి మన నెలలో పెడతాం, మన నెలలో పెట్టుకొచ్చి ఎర్ర నెలలో పెడతారు, అందుకు బలంగా వస్తుందండి. సరే అండి, మొత్తానికి అయితే ఒక గెలని మీరు మార్కెట్లో ఈ రోజు మార్కెట్ అయితే చూస్తే సీజన్ బట్టి మారుతుంది. అంతేండి. ఈ రోజు అయితే 50 రూపాయలు, ఈ రోజు 50, 200 అండి. మరి అన్ని మంచిది మంచి గెల అంటే 200, ఇదైతే 50 అండి. అంటే ఒక గెలకి ఎన్ని 4 అత్తలు వేద్దండి. 4 అస్తలు. ఇది 4. నార్మల్ గా ఎన్ని ఉంటాయి? నార్మల్ గా 6 ఉంటాయండి. 6 అత్తలు వెయ్యాలి. ఈ మనకి ఎండలో ముదిరిపోయి ఎండలకి సరిగ్గా ఎండ దెబ్బ తట్టుకోలేక తగ్గుదండి. సో చూసారు కదా, అదే వర్షాకాలం పంట అయితే అండి 6 అత్తలు వేస్తండి. అప్పుడు మనకి దానికి ఆ 6 అత్తలు వేసిన కానీ మనకి డిమాండ్ బాగుంటుంది. అది విజయవాడ వాళ్ళకి ఇలా హైదరాబాద్ వాళ్ళు 300, 400 కొంటారండి వాళ్ళు. అలా అయితే అండి. సో అది గైస్ చూసాం కదా మనము. సో ఇక్కడ సీజన్ బట్టి కూడా ఈ యొక్క పంట అనేది ఉంటుందంట. సో ప్రజెంట్ అయితే సీజన్ కాదు కాబట్టి సో అరటి రైతులందరూ కూడా కొంచెం నష్టాలు ఉన్నట్లే చెప్తున్నారు. అండ్ ఇంకొకటి వాళ్ళకి తెలియదు అనమాట, అసలు వాళ్ళకి ఈ సంవత్సరం డబ్బులు వస్తాయా రావా అన్నది కూడా వాళ్ళకి కన్ఫ్యూజనే. ఎందుకంటే ఆ గెల మంచిగా పండి ఎటువంటి తెగులు లేకుండా ఉంటే తప్ప వాళ్ళకి లాభాలు అనేవి ఉండవని చెప్పి స్పష్టమవుతోంది సూర్య గారితో మాట్లాడడం వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఒక గెల ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏదైతే యాడ్ ఉందో అరటి యాడ్ అక్కడికి వెళ్ళి అమ్ముతున్నారు. సో అక్కడ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే వాళ్ళందరూ కూడాను సో ఆ టైంలో ఆ రోజు ఏ గెల బాగుంది దాన్ని బట్టి వాళ్ళు రేట్ ఫిక్స్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే రైతుకి నష్టం వస్తుంది. సో అర్థమవుతుంది కదా, ఒక గెల 50 రూపాయలు అంటే ఎంత అన్యాయం. బట్ రైతు దగ్గర మాత్రం ఈరోజు 50 రూపాయలు ఉంది. సో ఇది వినడానికి చాలా బాధాకరంగా ఉన్న సో నిజం అన్నమాట. సో కాబట్టి గైస్ మీరు పాసిబిలిటీ ఉంటే సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడాను
సో నాకేమనిపిస్తుంది అంటే మనం డైరెక్ట్గా రైతుల దగ్గరికి వచ్చి సో మన టైంని బట్టి ఎప్పుడైనా ఫీజిబిలిటీని చూసుకొని రైతులతో మనం డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండి సో వాళ్ళకి అదేదో మనం బయట కొనుక్కుంటున్నాం కదా ఆ రేట్కి వచ్చి కొనుక్కుంటే కనుక తనకి చాలా బెనిఫిట్ అవుతుంది సో అని నాకైతే అనిపిస్తుంది. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా అలాంటి పని చేయండి. సో రైతే రాజు ఎందుకు కాకూడదు, సో రైతే ఒక వ్యాపారస్తుడు కూడా అయిపోవచ్చు కదా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీరు కూడా అలా అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఫైనల్గా సో ఈ పంట చేస్తూ ఎప్పుడైనా బాధపడిన రోజు ఏమైనా ఉందా మీకు? ఉంటుందండి, బాధపడే రోజు ఉంటుంది. ఎలా ఫీల్ అవుతారు ఏంటి అసలు చెప్పండి. ఏం చేస్తాండి, నరకం అలా చూస్తామండి. మళ్ళీ ఇంకో సంవత్సరం కలిసి వస్తే ఎదరికి ఇంకో సంవత్సరం వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది, దెబ్బతిన్నాం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ పని చేద్దాం, మళ్ళీ బాగుతాయి, మళ్ళీ ఇంకో సంవత్సరంలో ఏం చేద్దామని ఏదో ఒక సంవత్సరం మనకి శ్రావణ మాసం సీజన్ అయితేనే బాగుంటుంది అంటికల్లా. ఇప్పుడు అందరూ అన్ని రకాలుగా పతేస్తున్నారు, ఎక్కువగా ఉత్పత్తి అయిపోయింది. ఇది ప్రతి రాష్ట్రాల్లో పతేస్తున్నారు. బెంగళూరు అండి, ఇది మద్రాసు ఉందండి, మద్రాసు మనకి ఆయిల్ ఇది అలాంటి మద్రాసులు పుల్లుగా పదేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పదేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఉత్పత్తి ఎక్కువ చేసేస్తున్నారు. ఇంత ముందు అంటే ఉండేది కదండి, ఇంత ముందు మా రావులపాలెమే కింగు. ఇంతమంది రావులపాలెం కింగ్ ఇయ్యాల అన్ని దిక్కులు పదేత్తంలో రావులపాలెం పేడ అయిపోయింది. ఎక్కడిదక్కడికే సరుకు డామ్ అయిపోతుందండి. ఇప్పుడు విజయవాడలో ఉందండి, విజయవాడలో బోల్ సరుకు ఉంది, అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ సరుకు అక్కడికి వెళ్తుంది. కామన్ రావాలి కదండి రైతు. అక్కడ ఆయన రైతు ఆయన బాధపడతాడు, ఇక్కడ ఈ రైతు బాధపడతాడు కదా, వెళ్ళాలి. కానీ పంట మార్పు చేస్తుంది జనం ఎక్కువగా వేసిందే చేస్తున్నారు. ఇందులో ఇంకో పంటలు వేద్దామన్నా అయ్యన్న అలా ఉన్నాయి. ఏ బాగుంటుంది పొజిషన్లు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాజెక్టుల వల్ల ప్రతి దుక్కుని పంటలు పండుతున్నాయి. ఇంత ముందు అంటే పండిది కాదు, ఇప్పుడు ఒక ఏరియాని బట్టి ఉండేది. ఇప్పుడు అన్ని ఏరియాలు పండుతున్నాయి. ఇలా శ్రీకాకుళం కూడా పండుతున్నాయండి. శ్రీకాకుళం వంటికి వెళ్ళాలంటే వరుస ఫుల్గా వెళ్తాయి. ఈ శ్రీకాకుళం మన ఈ వైజాగ్ ఇవన్నీ కూడా పండేస్తున్నాయి. అంటే కొంత ఇవన్నీ పండకపోతే అండి ఈ ఏరియాలో అంటికెళ్ళ ఒకప్పుడు ఫేమస్, మా చిన్నప్పుడు బాగా ఫేమస్. అంటికెళ్ళ లేదని అంటలేదు, బాగా ఫేమస్ అయ్యి ఈ మధ్యలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉత్పత్తి అయిపోయింది. సో సాడ్ టు హియర్, చాలా బాధాకరమైన విషయం. బాధాకరంగా ఉండేది. సో బట్ మీరు కూడా ఒక మంచిగా మార్పు చెంది మీరు కూడా అట్లా మీరే ఒక వ్యాపారస్తుల్లాగా సో మీరు డీల్ కుదుర్చుకొని చేసుకుంటే బాగుంటుందని. అండ్ ఇంకోటి సో ప్రజలు కూడా సో మీరు కూడా వచ్చి డైరెక్ట్ గా రైతులతో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నారు అన్ని సిటీస్ లో కూడా పండుతుంది అని చెప్పి సో మీరు మీ సిటీస్ లో ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళండి. సో అంతే కదా, సో అలా మీరు వెళ్ళి కొనుక్కుంటే సో వాళ్ళకి యూజ్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. మీరు కనుక ఇలాంటి బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే సో మీరు స్టార్ట్ చేసుకోవాలి. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాలా బి ద బాస్. దిస్ ఇస్ రాజీవ్ signing off. Boss Wala. Be the boss.